హాయ్ హలో అందరికీ. ఇప్పుడు నా చుట్టుపక్కల చూడండి ఎంత గ్రీన్గా ఉందో. అటువైపు ఒక్కసారి తిప్పరా ఫోన్ని. మొత్తం గ్రీన్, మొత్తం పొలమే, వరి పొలం అన్నమాట ఇదంతా. ఆ చుట్టుపక్కల అంతా ఆ గెట్ల మీద అంతా ఇట్లా పొదల లాంటి చెట్లు, పరికి చెట్లు, తుమ్మ చెట్లు, తాటి చెట్లు, రేగి చెట్లు అవన్నీ అట్లా ఒక చుట్టూ గెట్ అంటారు కదా అట్లా ఉంది. ఈ పక్కన కూడా మొత్తం పొలమే. చూడండి ఎంత గ్రీనరీ, ఎంత గ్రీనరీగా ఉందో. ఆ పక్కన కొన్ని ఇల్లులు ఉన్నాయి. అక్కడ ఒక వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా, అది ఈ ఊరికి వచ్చే వాటర్ అన్నమాట, గవర్నమెంట్ వాళ్ళది. అక్కడ నుంచి మనకి ఊర్లకి వాటర్ వస్తూ ఉంటాయి. మిషన్ భగీరథ అండ్ ఇంకో అన్నీ కూడా అక్కడ నుంచి కనెక్ట్ అయ్యి వస్తూ ఉంటాయి అన్నమాట. మొత్తానికి అది అంటే ఎంత గ్రీనరీగా ఉందో చూడండి. ఇదేదో ఏదో పిచ్చి చెట్టు టైప్ చెట్టు, దీని ఏదో పూలు అంటారు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కానీ దీనికి ఎగ్జాక్ట్గా దీని పేరు తెలియదు మాకు. ఇటువైపు చూడండి, ఇది వరి కొంచెం పెరిగిందనమాట. ఇంకొద్ది రోజులు అయితే ఇంకా అంటే డేస్లోనే నాకు తెలిసి వరి గొలుసు వస్తుంది. ఇంకా వరి గొలుసు వచ్చే టైం అన్నమాట ఇది. అక్కడ చూడండి, అక్కడ ఆల్మోస్ట్ వచ్చేసినట్టుంది వరి గొలుసు ఒకటి. ఇట్లా అంటే కొన్ని డేస్లోనే, వీక్ డేస్లోనే మనకి వరి గొలుసు వచ్చేస్తుంది. ఇంకొక 1 మంత్ 1.5 మంత్లో మొత్తం ఇది కోతకు వచ్చేస్తుంది అన్నమాట వరి పొలము. అంటే ఇళ్ళ చుట్టుపక్కలే ఉన్న కొద్ది ప్లేస్లోనే ఇట్లా వరి పొలం పెట్టుకున్నారు. చూడడానికి మాత్రం చాలా గ్రీనరీగా చాలా బాగుంది. మామూలుగా మన కళ్ళకి కూడా ఇట్లా గ్రీన్ చూడడం చాలా మంచిదని కూడా డాక్టర్స్ చెప్తూ ఉంటారు.